రోజు ఒక మంత్రం ఉంది తెలుసుగా మీకు అది. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్య అభ్యంతర శుచి. ఎవడు పుండరీకాక్షం శ్రీమన్నారాయణుణ్ణి స్మరిస్తాడో అటువంటి వాడు అపవిత్రుడైనా పవిత్రుడవుతాడు. ఎక్కడ ఎలా ఉన్నా, దరిద్రపు స్థలంలో, నీచ స్థలంలో ఉన్న, తీర్థస్థలంలో ఉన్న, ఇంట్లో ఉన్న, దేవాలయంలో ఉన్న వాడు ఎటువంటి ఆలోచన చేస్తున్నా అపవిత్రుడు కూడా పవిత్రుడవుతాడట. ఎప్పుడు? పుండరీకాక్ష పుండరీకాక్ష, గట్టిగా పుండరీకాక్ష అని స్మరించేవాడు ఏ స్థితిలో ఉన్నా సరే తక్షణం తరిస్తాడు. పుండరీకాక్షుడిని స్మరిస్తే వాడు ఏం తిన్నా పవిత్రుడవుతాడు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోకో, ఏ అవస్థలోకి వెళ్ళినా, ఏం తిన్నా, ఏం తాగినా పుండరీకాక్ష అన్నాడు కదా. అటువంటి వాడు బాహ్య బయట శరీరము పవిత్రమవుతుంది, అభ్యంతర శుచి, వాడి మనస్సు కూడా పవిత్రమవుతుంది. లోపల బయట రెండింటినీ పవిత్రం చేసేది హరినామస్మరణ.